జాత్ ఈ ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మెయిన్గా మన సన్నీ డియోల్ గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలిం అనేది నాకెలా అనిపించింది అంటే భయ చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మెయిన్గా ఎస్పెషల్గా సెకండ్ హాఫ్ విషయానికి చెప్పుకుంటే ఆల్మోస్ట్ రొటీనిష్ స్టోరీలో ఉన్నా కూడా ఫిలిం అనేది కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే స్క్రీన్ ప్రజెంటేషన్ కానియచ్చు, ఆర్ ఎల్స్ ఫిలింలో ఉన్న యాక్షన్ పార్ట్ కానియచ్చు, ఓకే బాగానే ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ ఫిలిం అనేది సౌత్ వాళ్ళకైతే చాలా బాగా అంటే రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ గాదర్ 2 అయితే మనకు ఫిలిం వచ్చింది మన సన్నీ డియోల్ గారి ఫిలిమ్స్లో. సో ఆ ఫిలిం అనేది అంతలా స్టోరీ అంత ఉండదు, కాకపోతే ఆ ఫిలిం అని 600 crores అలా కలెక్ట్ చేసింది భయ. అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంతలా కలెక్ట్ చేసిందంటే ఇక్కడ మన సౌత్కి మన బాలకృష్ణ గారు వెళ్ళాను, అక్కడ నార్త్లో మన సన్నీ డియోల్ గారు అలా అని చెప్పుకోవచ్చు. అది పక్కకు పెడితే ఇక మేజర్గా మాట్లాడుకుంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిము అండ్ స్టోరీ విషయానికి అసలు ఎలా ఉంటుంది అంటే ఒక 40 విలేజ్ అండర్ కవర్లో విలన్ చేతిలో ఉంటుంది. సో అలా ఉన్న తర్వాత మన హీరో వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలుకి ఎలా అయింది అనేది ఎంటైర్గా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఫైట్ సీన్స్ని మీరు వదిలేయండి, ఎందుకంటే ఓవర్ ది టాపే ఉంటాయి ఫైట్ సీన్స్ చూసుకుంటే. అవి ఏంది అందులో లాజిక్ ఎత్తుకకుండా వెళితేనే ఫిలిం అనేది మీకు వర్త్ అని చెప్తాను మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకా దీంట్లో మన లీడ్ రోల్ బాయ్స్ చాలామంది ఉన్నారు, లైక్ మన జగపతి బాబు గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అండ్ మన రణదీప్ హుండ గారి క్యారెక్టర్ అయితే వరదరాజన్ అనే క్యారెక్టర్ ఉంటుంది. సో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఈక్వల్ టు హీరో అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తనకి చాలా బాగా వర్కౌట్ అయ్యేటట్టు అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చని ఏమైనా ఉన్నాయంటే సాంగ్స్ నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ అనేది చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది, మనం ఊహించేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మన ఆడియన్స్ అయితే తెలుగు ఫిలిం టైప్లోనే ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే లైక్ కలేజా ఫీలింగ్ అనేచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో ఉండే ఆ స్టోరీ పాయింట్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ అనేది మీరు కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఓకే అనిపిస్తుంది ఫిలింలో. అదైతే చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే మన గోపీచంద్ మల్లినేని ఉన్నది భయ, ఉన్నది తన డైరెక్షన్ మాత్రం ఉన్నది, ఒక పాయింట్లో ఉంటుంది, మీకు చూసి అర్థమవుతుంది. రెజినా గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది ఈ ఫిలింలో, నాకు నచ్చిన పర్సనల్గా చెప్తున్నాను. మరి ఆడియన్స్ చూడొచ్చా లేదా అంటే ఎటువంటి ఫ్యామిలీకి రికమెండ్ చేస్తా లేదా అంటే నేను ఫ్యామిలీకి రికమెండ్ చేయదలుచుకున్నాను. చాలా వైలెంట్ ఉంటుంది, తలలు నరికేసుకోవడము అలా చాలా బాగా వైలెంట్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళని కూడా కొంచెం నగ్నంగా చూపెడతారు, లైక్ లేడీ కానిస్టేబుల్. అలా మీరు ట్రైలర్ చూస్తే ఒక ఐడియా వస్తుంది నేను చెప్పాల్సుకునే పాయింట్ ఏందన్నది. అండ్ ఇదన్నట్టు లాజిక్స్ ఎత్తుకోకుండా ఫిల్మ్కి వెళ్తే మాత్రం వర్దని చెప్తాను. అండ్ ఫిలిం అనేది ఇలానే ఉంటుంది, మరి ఇంకెక్కువ కూడా నేను సాగదీయ. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్ అనేది ఓకే అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇదన్నట్టు జాద్ అనే మూవీ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. అండ్ JACK కొంచెం క్రాక్ అనే ఫిలిం రివ్యూ కూడా పెట్టిన మన సిద్ధు జొన్నలగడ్డ గారి, మన వైష్ణవ్ చైతన్య గారిది. సో ఫిలిం డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఛానల్లోకి వెళ్ళండి చూడండి. దట్స్ అబౌట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.